ఆగస్టు 15, 2026 ఉన్న కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్ 2027 జనాభా గణనలోని జనాభా నమోదు దశ కోసం 40 ప్రశ్నలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. 2027 జనాభా గణనలో 40 ప్రశ్నలు అడుగుతారు. 2011లో 29 ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. 1931 జనాభా గణన ప్రకారం 4147 కులాలు నమోదు కాగా 2011 ఎస్ఈసిసి సామాజిక ఆర్థిక కులగణనలో 46 లక్షల విభిన్న కులాల పేర్లు నమోదయ్యాయి. జనాభా గణన చట్టం 1948 కింద నిర్వహిస్తారు. స్వతంత్ర భారతదేశంలో ఎస్సీ ఎస్టీలతో పాటు ఇతర కులాల గణన చేపడుతుండటం ఇది 16వ జనాభా గణన కావడం గమనార్హం. ఎప్పటిది? ఇప్పుడు 2027 జనాభా గణన. ఓకే, సమాధానం ఇచ్చేవారు తెలిపిన వివరాల ఆధారంగా ఓపెన్ కాలంలో కులాన్ని నమోదు చేస్తారు. కేటాయించిన బడ్జెట్ ఎంతంటే 11,718.24 కోట్లు. జనాభా గణన నిర్వహణ దశలు. ఇళ్ల గణన. పశ్చిమ బెంగాల్, అస్సాం, మణిపూర్ మినహా చాలా రాష్ట్రాల్లో ఇది ముగింపు దశకు చేరుకుంది. అంటే సెప్టెంబర్ 30 నాటికి ముగించేలా చేశారు. జనాభా నమోదు. మంచు ప్రాంతాలు అంటే లడఖ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్. స్వయం నమోదు ఆగస్టు 17 నుంచి 31 వరకు జరుగుతుంది. రెఫరెన్స్ తేదీ ఎంతంటే అక్టోబర్ 1, 2026. మిగిలిన భారతదేశం అంతటా జనాభా నమోదు సమయం ఫిబ్రవరి 2027. రెఫరెన్స్ తేదీ మార్చి 1, 2027. ఓకే, దీని గురించి ఇంతకుముందు ఈ జనాభా గణన గురించి మనం చర్చించుకున్నాం. అంటే దీనికి యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఒడిశాకు చెందిన ఒక వ్యక్తి సైకత్ శిల్పి అని కూడా దీని గురించి ఇంతకుముందు చర్చించుకున్నాం. ఓకే, తర్వాత కరెంట్ అఫైర్ చూసినట్లయితే సుధాకర్ పట్నాయక్ కదా జనాభా గణన యొక్క బ్రాండ్ అంబాసిడర్. సుధాకర్ పట్నాయక్ ఒడిశా సైకత్ శిల్పి. ఓకే, శాండ్ ఆర్టిస్ట్. తర్వాత కరెంట్ అఫైర్ చూసినట్లయితే పరిచయ ఆనకట్టకు ప్రపంచ వారసత్వ నీటిపారుదల నిర్మాణం హోదా లభించింది. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ఐసిఐడి ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఉన్న 140 ఏళ్ల నాటి పరిచావేర్ ఆనకట్టను వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ WHISగా గుర్తించింది. ఈ ఆనకట్టను 1886లో ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ సమీపంలో ఉన్న బెత్పా నదిపై నిర్మించారు. ఫ్రాన్స్లోని అక్టోబర్లో జరిగే 26వ ఐసిఐడి అంతర్జాతీయ కాంగ్రెస్ 77వ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఈ అవార్డును అధికారికంగా బహుకరిస్తారు. 100 సంవత్సరాలకు పైగా ప్రాచీనమైనదిగా ఉంటూ ఇప్పటికీ తమ అసలు వ్యవసాయ నీటిపారుదల ప్రయోజనాలను అందిస్తున్న నిర్మాణాలకు ఈ గుర్తింపు ఇస్తారు. జాబితాలోని ఇతర ముఖ్యమైన నిర్మాణాలు చూస్తే 2022లో చేర్చబడినవి. ఒకటోది సుక్వా డొక్వా వేర్, ఝాన్సీ, ఉత్తరప్రదేశ్. రెండవది పోరుమామిళ్ళ చెరువు, కడప, ఆంధ్రప్రదేశ్. మూడవది కంబం చెరువు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్. నాలుగవది కేసీ, కర్నూలు, కడప కాలువ, ఆంధ్రప్రదేశ్లోని కేసీ కాలువ కర్నూలు, కడప మధ్యలో ఉంటుంది. ఓకే, తర్వాత కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఆగస్టు 15 నుంచి భోగాపురానికి మారనున్న విశాఖ విమానయాన కార్యకలాపాలు. విశాఖపట్నం విమానాశ్రయానికి వాడుతున్న పాత IATA కోడ్ VTZ ఇకపై భోగాపురం విమానాశ్రయానికి బదిలీ చేయబడుతుంది. ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఈ కోడ్ భోగాపురానికి వర్తిస్తుందని గమనించాలి. విశాఖపట్నంలోని పాత ఎయిర్పోర్ట్, సివిల్ ఎన్క్లేవ్ నుండి షెడ్యూల్డ్ కమర్షియల్ విమాన రాకపోకలు రాబోయే 30 ఏళ్ల పాటు నిలిపివేయబడతాయి. ఇది కేవలం ఇండియన్ నేవీ, రక్షణ రంగానికి సంబంధించిన విమానాలు, VIP, అత్యవసర సేవల కోసమే పరిమితం చేయబడుతుంది. ఓకే, తర్వాత కరెంట్ అఫైర్ చూసినట్లయితే ILO గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రేడ్స్ ఫర్ యూత్ 2026 2025 నాటికి 12.4%కి ప్రపంచ యువత నిరుద్యోగం పెరిగింది. అంటే ILO గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రేడ్స్ ఫర్ యూత్ 2026 రిపోర్ట్ ప్రకారం 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్న 67 మిలియన్లు అంటే 6.7 కోట్ల మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు. NEET అంటే ఉపాధి, విద్యా, శిక్షణలో లేనివారు 2023 నుండి 9 మిలియన్ల మంది అదనంగా పెరిగి 2025 నాటికి వీరి సంఖ్య 20%కి అంటే 257 మిలియన్లు చేరుకుంది. నీట్ కేటగిరీకి చెందిన యువతలో 2/3 వంతు కంటే ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ఓకే, అయితే తర్వాత చూసినట్లయితే 15 నుండి 29 సంవత్సరాల వయసు ఉన్న యువత చేసే ఉద్యోగాల్లో 6.1% పనులు
ఏఐ ద్వారా భర్తీ చేయబడే అధిక ప్రమాదంలో ఉన్నాయి. 2025లో యువత పెద్దల యొక్క నిరుద్యోగ నిష్పత్తి 3.43కి పెరిగింది. దీనివల్ల పెద్దలతో పోలిస్తే యువత నిరుద్యోగులుగా ఉండే అవకాశం 3 రెట్లు ఎక్కువగా ఉంది. ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ట్రీటీ ఆఫ్ వర్సటైల్స్ ద్వారా లీగ్ ఆఫ్ నేషన్స్లో భాగంగా 1919లో స్థాపించబడింది. ILO సభ్యదేశాలు 187, ఇండియా మెంబర్. దీంట్లో 1946లో యునైటెడ్ నేషన్స్ యొక్క మొదటి ప్రత్యేక ఏజెన్సీగా ఇది మారింది. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. శాంతి, కార్మికుల సంక్షేమాన్ని పెంపొందించినందుకు 1969లో నోబెల్ శాంతి బహుమతి ILOకి లభించింది. ఓకే, తర్వాత కరెంట్ అఫైర్ చూసినట్లయితే శ్రవాణి IISc యొక్క స్పైర్ ల్యాబ్, తర్వాత ERT పార్కు, గూగుల్ సంయుక్తంగా శ్రవాణిని విడుదల చేశాయి. ఇది 65 భారతీయ భాషలు, యాసల కోసం ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ ASR సిస్టమ్ల ద్వారా శిక్షణ పొందిన మల్టీలింగ్వల్ మోడల్. ఇందులో 20 షెడ్యూల్ భాషలు, 45 ప్రాంతీయ భాషలు లేదా యాసలు కవర్ చేయబడ్డాయి. అంటే ఇది ఒక పోర్టల్. ఇది వాణి డేటాసెట్ ఆధారంగా రూపొందించబడుతుంది ఈ శ్రవాణి పోర్టల్. ఓకే, తర్వాత కరెంట్ అఫైర్ చూసినట్లయితే పథకాలు మరియు పురస్కారాలు స్వాతంత్ర దినోత్సవం 2026. అంటే స్వాతంత్ర దినోత్సవం 2026 సందర్భంగా కొందరికి పథకాలు మరియు పురస్కారాలు అందించారు. అవేంటో చూద్దాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సైనిక దళాలు, CAPF, CBI, ఇతర విభాగానికి చెందిన మొత్తం 1057 మంది సిబ్బందికి శౌర్య సేవ పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఛత్తీస్గఢ్ అత్యధికంగా 141 మంది పోలీస్ సిబ్బంది పురస్కారాలు పొందారు. CRPF అయితే కేంద్ర రక్షణ దళాల్లో CAPFS అత్యధికంగా 86 పథకాలను సాధించింది. రాష్ట్రపతి శౌర్య పురస్కారాల వివరాలు చూస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సైనిక దళాలు, CAPF సిబ్బందికి 13 మరణానంతర పురస్కారాలతో సహా మొత్తం 78 శౌర్య పురస్కారాలను ప్రకటించారు. దాంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. కీర్తి చక్ర 9, బార్ 2 శౌర్య చక్ర 1, శౌర్య చక్ర 19, బార్ 2 సేవా మెడల్స్ శౌర్య 5, సేనా మెడల్స్ శౌర్య 36, నేవో సేనా మెడల్స్ శౌర్య 3, వాయుసేనా మెడల్స్ శౌర్య 5, మెన్షన్ ఇన్ డిస్పాచెస్ సైనిక కార్యకలాపాలు విధి నిర్వహణకు సంబంధించి కృషికి ఇచ్చే గుర్తింపు. ఓకే, ఇవి ఎవరు అందించారు? మన ద్రౌపది ముర్ము గారు అందించారు. పౌర మరియు శౌర్య పురస్కార వర్గీకరణ ఒకసారి చూద్దాం. భారతరత్న భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం 1954లో ప్రారంభమైంది. ఏడాదికి గరిష్టంగా 3కి ఇస్తారు దీన్ని. తర్వాత పద్మ పురస్కారాలు. పద్మ పురస్కారాల్లో పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఉన్నాయి. 1954లో ప్రారంభమైంది. గణతంత్ర దినోత్సవం నాడు ప్రకటిస్తారు వీటిని. ఈ సంవత్సరంలో గరిష్టంగా 120 మందికి ఇస్తారు. తర్వాత శౌర్య పురస్కారాలు చూస్తే యుద్ధ సమయ పురస్కారాలు ఇవి. పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర 1950 జనవరి 26న ప్రారంభమైంది ఇది. నెక్స్ట్ది శాంతి సమయ పురస్కారాలు. అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర 1950 జనవరి 4న ప్రారంభమైంది. అర్హత ఏంటంటే సైన్యం, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, రిజర్వ్ దళాలు, ప్రాదేశిక సైన్యం, సహాయక విభాగాలు, నర్సింగ్ సేవల సిబ్బందికి అందరూ అర్హులే. ఓకే, వీరందరికీ కూడా ఈ శాంతి సమయ పురస్కారాలని అశోక్ చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్రాలను ఇస్తారు. తర్వాత కరెంట్ అఫైర్ చూసినట్లయితే గజ్ గౌరవ్ అవార్డులు 2026. విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవం 2026 జాతీయ వేడుకల్లో కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి ఈ గజ్ గౌరవ్ అవార్డులు 2026ను ప్రదానం చేశారు. ఈ అవార్డులను పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ MOEFCC 2022లో ప్రారంభించింది. ముందంజలో ఉన్న అటవీ సిబ్బంది, ఏనుగుల సంరక్షకులు, ఉమ్మడి అటవీ నిర్వహణ కమిటీలు అంటే JFMC మొదలైన వారిని ప్రోత్సహించడానికి, గౌరవించడానికి ఈ అవార్డులను అందిస్తారు. 2026 గజ్ గౌరవ్ అవార్డు గ్రహీతలు ఎవరంటే జల్దాపారా నేషనల్ పార్క్, పశ్చిమ బెంగాల్ 7 మావటీలకు ఇచ్చారు. జల్దాపారా నేషనల్ పార్క్లో పశ్చిమ బెంగాల్లో ఉండే 7 మావటీలు అంటే ఏనుగుల్ని చూసుకునేవారికి ఇచ్చారు. తర్వాత నామ్దఫా నేషనల్ పార్క్. నామ్దఫా నేషనల్ పార్క్ అంటే నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. 2 ఏనుగుల సంరక్షకులకి ఈ అవార్డుని ఇచ్చారు. తర్వాత 30 జెయింట్ స్టెప్స్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కింద 2020-26 కాలంలో సాధించిన 30 ప్రధాన విజయాలు, సంరక్షణ కార్యక్రమాలను వివరిస్తూ 30 జెయింట్ స్టెప్స్ అనే పుస్తకాన్ని కూడా ఇక్కడ విడుదల చేశారు. ఓకే, తర్వాత కరెంట్ అఫైర్ చూసినట్లయితే కురిల్ దీవులు ఇవి వార్తల్లో ఉన్నాయి.
ఎందుకంటే వ్లాదిమిర్ పుతిన్ కురిన్ దీవుల పర్యటన రష్యా మరియు జపాన్ మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ద్వీప సమూహంలో 22 ప్రధాన దీవులు, 36 చిన్న దీవులు, కొన్ని రాతి సమూహాలు ఉన్నాయి. ఈ మొత్తం 15,600 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్నాయి. ఇవి రష్యాలో కంచట్కా ద్వీపకల్పం మరియు జపాన్లోని హక్కైడో మధ్యలో ఉన్నాయి. ఇవి తూర్పున పసిఫిక్ మహాసముద్రాన్ని, పశ్చిమాన ఒఖోత్స్క్ సముద్రాన్ని వేరు చేస్తున్నాయి. ఈ దీవులు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో భాగం. జపాన్ ఈ దక్షిణ దీవులను ఉత్తర ప్రాంతాలని పిలుస్తుంది. 1855 ఒప్పందం ప్రకారం ఇవి చారిత్రకంగా జపాన్ దేశ భూభాగమని, రష్యా వీటిని చట్టవిరుద్ధంగా ఆక్రమించిందని జపాన్ వాదిస్తోంది. అయితే రెండో ప్రపంచ యుద్ధ ఫలితంగా మాల్టా ఒప్పందం ఆధారంగా ఈ దీవులు తమకు సంక్రమించాయని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇవి తమ భూభాగమని రష్యా స్పష్టం చేసిందనమాట. కాబట్టి ఈ కురిల్ దీవులు అనేవి వివాదాస్పదంగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.